నిన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చలన్లపై చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. బండి రిజిస్ట్రేషన్ చేసినప్పుడే అకౌంట్ కూడా యాడ్ చేయాలని, ఒకవేళ సిగ్నల్ జంప్ చేసినా, స్పీడ్గా పెంచినా, స్పీడ్గా వెళ్ళినా ఆ బండిపై చలానా వేసి అకౌంట్ నుంచే డైరెక్ట్గా కట్ అయ్యే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేయాలని నిన్న ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనిపై ప్రయాణికులను, ప్రజలను వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకున్నాం వాళ్ళ అభిప్రాయాలతో. సీఎం అంటే ఒక స్టేట్ కి ఫస్ట్ సిటిజన్, అంటే ఒక బాధ్యత గల వ్యక్తి. అలాంటి వ్యక్తి ఆ స్టేజ్ లో ఒక గవర్నమెంట్ ఆఫీసర్లకు కానీ, ఆర్టీఓకి కానీ, ట్రాఫిక్ డిపార్ట్మెంట్కి కానీ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఒక ఆర్డర్ పాస్ చేసినట్టు, ఒక జీవో పాస్ చేయకుండా, ఒక మండలిలో కూర్చొని ఒక తీర్మానం చేయకుండా డైరెక్ట్ ఒక ఆర్డర్ పాస్ చేసిండు. ఏమని? డైరెక్ట్ చలాన్లు అకౌంట్ నుంచి కట్ కావాలని చెప్పి. నేను డైరెక్ట్గా సీఎం గారిని, రాష్ట్రంలో ఉన్న మంత్రులను, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను డైరెక్ట్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఒక సామాన్యుడిగా, ఒక నిరుపేద డ్రైవర్గా, కష్టం చేసి బతికేటోళ్ళం నేను డైరెక్ట్గా ఒక సిటిజన్గా నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా. 6 గ్యారంటీలు తీసుకొచ్చిండు, గెలిపించుకున్నాం. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ రావాలని చెప్పి రేవంత్ రెడ్డిని గెలిపించుకున్నాం. 6 గ్యారంటీలు అమలు అయితే అనుకున్నాం. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని అనుకున్నాం. ఒక డిగ్రీ స్టూడెంట్ని ఇలా రోడ్డు మీద స్టీరింగ్ పట్టుకొని నడుపుతానా? బీకాం కంప్యూటర్ చదువుకొని రోడ్డు మీద స్టీరింగ్ పట్టుకొని నడుపుతానా? ఉద్యోగాలు ఎటుపోయినాయి? సరే, అది పక్కన పెట్టు. 6 గ్యారంటీలు తెచ్చిండు. కళ్యాణ లక్ష్మి అన్నాడు, తులం బంగారం అన్నాడు, బస్సులు అన్నాడు, ఫ్రీ బస్సులు తెచ్చిండు. ఇన్ని పథకాలు తెచ్చిన తర్వాత రైతు బంధు కానీ, ఇవన్నీ కానీ డైరెక్ట్ గవర్నమెంట్ ట్రెజరీ నుంచి కట్ అయ్యి డైరెక్ట్ రైతుల అకౌంట్లో పడతానయా? మధ్యలో దళారులు లేరా? తినేటోడు ఎవడు? బాగుపడేటోడు ఎవడు? గవర్నమెంట్ ఏమైనా డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి తీసి వీళ్ళ అకౌంట్లోకి వేస్తుందా? ఇది కరెక్టేనా? ఇలా మాకు కొట్టి డ్రైవర్లు కానీ, ఆటో డ్రైవర్లు కానీ, లారీ డ్రైవర్లు కానీ, ఇలా క్యాబ్ డ్రైవర్లు కానీ కష్టం చేసుకొని బతికేటోళ్ళం. ఇవాళ ఒక్కడి మీద ఆధారపడకుండా కష్టం శ్రమ చేసుకొని మా రక్తం మేము చంపుకొని మేము బతుకుతున్నాం. ఇవాళ ఎవరు ఇంట్లోకి వెళ్ళి దొంగతనం చేసుకొని రాలేదు, ఎవరికి పొట్టగొట్టి తేలేదు మేము. ఇవాళ నువ్వు మా పొట్టగొట్టడానికి వచ్చినావా? ఇందుకేనా నేను గెలిపించుకునేది మేము? అర్థం చేసుకోండి సీఎం గారు. పేదోళ్ళ కష్టం విలువ తెలుసుకోండి. మా కడుపు కొట్టకండి. కావాలని చెప్పి ఎవరు ర్యాష్ డ్రైవింగ్ చేయరు, కావాలని చెప్పి ఎవరు రాంగ్ రూట్లోకి పోరు, కావాలని చెప్పి ఎవరు ప్రజలను ఇబ్బంది పెట్టారు, ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించారు కావాలని చెప్పి. ఏదో జరుగుతాయి చిన్న వాటిని మీరు పరిగణలోకి తీసుకోకండి. మేజర్గా కావాలని చేసేవాళ్ళు డ్రింక్ అండ్ డ్రైవ్ పెట్టండి, చాలా అద్భుతం. డ్రింక్ అండ్ డ్రైవ్కి పెట్టండి, ట్రెజరీ నుంచి కట్ కావాలని చెప్పి, అది చాలా అద్భుతం. దాన్ని మేము సపోర్ట్ చేస్తాము. కానీ కొన్ని ఉంటాయి చూసి చూడనట్టు వదిలించుకోవాల్సింది. అట్లాంటిది అని చెప్పి నువ్వు ప్రజల పొట్ట కొట్టడం కరెక్ట్ కాదు. ఇది మీరు మీ వాక్యాలను మీరు వెనక్కి తీసుకోండి, ప్రజల గురించి ఆలోచించండి. నెక్స్ట్ టైం ఖచ్చితంగా మళ్ళీ మీకే మేము సీఎం చేసుకుంటాం. కానీ ఇక ఈసారి మాత్రం మా పొట్ట కొట్టకండి. ఇదే నేను క్యాబ్ డ్రైవర్ల తరఫున ఒక సామాన్యుడిగా నేను గవర్నమెంట్ని కోరుకునేది. నేను ఈ ప్రభుత్వాన్ని ఒక సామాన్యుడిగా ఇంకో క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఉన్నాడు, అంతది పోలీస్ డిపార్ట్మెంటే ఉంది. నేను ఎవరిని కించపరుస్తలేను. కానీ నాకు ఒక డౌట్ వచ్చింది, ఒక క్వశ్చన్ నాకు వచ్చింది. నేను అడుగుతున్నా మిమ్మల్ని. నేను ఈ రూట్లో నేను నడుపుతున్నా, క్యాబ్ నడుపుతున్నా, బతుకుతున్నా. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేసిన టోల్ గేట్లలో కానీ, సిగ్నల్ల కాడ కానీ ఒక ఎమ్మెల్యే వస్తున్నాడు అంటే, ఒక ఎంపీ వస్తున్నాడు అంటే, ఒక ప్రజాప్రతినిధి వస్తున్నాడు అంటే సిగ్నల్ ట్రాఫిక్ ఆగుతుంది, వాళ్ళ బండ్లు పోతాయి. మరి వాళ్ళకి సిగ్నల్ చలాన్లు లేవా? టోల్ గేట్ల కాడ సైరన్ కొట్టినట్టే కథం టోల్ లేస్తుంది, మరి వాళ్ళకి టోల్ గేట్లు లేవా? ఎమర్జెన్సీ వెహికల్ కాలో పర్మిషన్ ఉంది, టోల్ జంప్ చేయడానికి కానీ, సిగ్నల్ జంప్ చేయడానికి కానీ, ఒక అంబులెన్స్కి కానీ, ఒక డ్యూటీలో ఉన్న ఒక పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ వీళ్ళకు ఉంది. కానీ ప్రతి ఒక్కళ్ళకు ఇది మరి వాళ్ళకు పట్టినప్పుడు మరి మాకు పట్టదా? వాళ్ళకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయమా? అంటే ప్రజాప్రతినిధులు అంటే మేము ఎన్నుకున్నాం, మా ఓటును 5 సంవత్సరాలు మీకు అధికారం ఇచ్చినాము. ఎందుకు? మా బతుకులు బాగుపడతాయి. మా మీదకి ఎక్కి రాజ్యాధికారం చేయమని కాదు. ఇది కరెక్ట్ కాదు. ఆలోచించండి ప్రజలారా, మీరు కూడా ఆలోచించండి. దీని మీద గవర్నమెంట్ ఒకసారి వెనక్కి తగ్గాలి. మీ మాటలు మీరు వెనక్కి తీసుకోవాలి. ఒక సీఎం పోస్ట్లో ఉండి మీరు ఒక సీఎంగా మీరు నిన్న ఒక మీటింగ్లో మీరు ఒక స్టేట్మెంట్ పాస్ చేసారు, చలాన్లు డైరెక్ట్ అకౌంట్లోకి వెళ్ళి కట్టు కావాలని చెప్పి. అది కరెక్ట్ కాదు. మా పొట్ట కొట్టకండి. రూల్స్ అండ్ రెగ్యులేషన్ని కఠినతరం చేయండి. డ్రింక్ అండ్ డ్రైవ్ చేస్తే ఇంకా కఠినం చేయండి. ర్యాష్ డ్రైవింగ్ చేస్తే కఠినం చేయండి. కానీ కొన్ని చిన్నవి ఉంటాయి, కావాలని తప్పులు ఎవరు చేయరు. కానీ అన్ని పరిగణలోకి తీసుకోండి, రూల్స్ని కఠినతరం చేయండి. కానీ ఇలాంటి అసాధారణ స్టేట్మెంట్లు ఇచ్చి మా బతుకులకు, మా పొట్టలకు కానీ మీరు కొట్టకండి అని చెప్పి నేను మీకు చేతులు జోడించి గవర్నమెంట్ నేను ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటాను.